కొన్ని దశాబ్దాలుగా దేశంలో రగులుతున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు తెరవేసింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఉపవర్గీకరణ ఆమోదయోగ్యమేనని, ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉపవర్గాల వారికి రాష్ట్రాల స్థాయిలో కోటాలో ప్రత్యేక కోటా కేటాయించవచ్చునని 7 సభ్యుల ధర్మాసనం గురువారం మెజారిటీ తీర్పును వెలువరించింది. ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరని, అందులో సామాజికంగా, విద్యాపరంగా మరింత వెనుకబడిన వర్గాలు ఉన్నాయని, వాటిని పైకి తీసుకురావడానికి, ఎస్సీ వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగానే ఆ అధికారం ఉందని చారిత్రాత్మక తీర్పులో పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాడుతున్న మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్లలో ప్రత్యేక కోటా ఇచ్చేందుకు మార్గం సుగమగమైంది. ఇదే డిమాండ్ ఉన్న ఇతర చోట్ల ముందుకు వెళ్లనుంది. అనేక రాష్ట్రాల్లో ఎస్టీల వర్గీకరణ కూడా చేపట్టాలని డిమాండ్ ఉంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాటికి కూడా బలం చేకూరనుంది. వెనుకబాటుతనంపై పూర్తి కసరత్తు తర్వాతే వర్గీకరణ అమలు చేయాలని సుప్రీంకోర్టు 565 పేజీల సుదీర్ఘ తీర్పులో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపకులాల ప్రాతినిధ్యంపై, వెనుకబాటుతనంపై పూర్తి శాస్త్రీయమైన గణాంక వివరాలతో సమాచారాన్ని సిద్ధం చేసుకున్న తర్వాతే వర్గీకరణ చేపట్టాలని తేల్చి చెప్పింది. అయితే ఒక ఉపకులానికి 100% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్రాలు ఇష్టానురాజ్యంగా నిర్ణయం తీసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోరాదని, అలాంటి నిర్ణయాలపై న్యాయ సమీక్ష జరుగుతుందని హెచ్చరించింది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీల్లో సంపన్నులను గుర్తించి వారికి రిజర్వేషన్ వర్తించకుండా చూడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం 6-1 మెజారిటీతో తీర్పునిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేపట్టి 5 ఏళ్ల పాటు అమలు చేసిన ఎస్సీ వర్గీకరణను 2004లో సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమంటూ కొట్టేసింది. రాజ్యాంగంలోని 341 నిబంధనల కింద రాష్ట్రపతి జారీ చేసిన ఎస్సీ కులాల జాబితాలోని కులాలన్నీ ఒకే వర్గమని, వాటిని వర్గీకరించడం కుదరదని చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో 20 ఏళ్ల క్రితం తీర్పునిచ్చింది. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్సీ వర్గీకరణలను 2004 సుప్రీం తీర్పు ఆధారంగా హైకోర్టులు కొట్టేశాయి. హైకోర్టులు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. 2004 నాటి తీర్పును పునఃసమీక్షిస్తూ ఇతర అప్పీళ్లను పరీక్షిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తాజాగా తీర్పునిచ్చింది. రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్రశర్మ సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో 3 రోజుల పాటు వాదనలు విని ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేశారు. గురువారం తీర్పును వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం వర్గీకరణను వ్యతిరేకిస్తూ విడిగా తీర్పునిచ్చారు. 2004 తీర్పులో ఏం చెప్పారంటే, ఈవి చెన్నయ్య కేసులో సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ ఎన్ సంతోష్ వాగ్డే, జస్టిస్ ఎస్ఎన్ వరియావా, జస్టిస్ బిపి సింగ్, జస్టిస్ హెచ్కే సీమా, జస్టిస్ ఎస్బి సిన్హాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో పేర్కొన్న కులాల జాబితాను రాష్ట్రాలు మార్చలేవని స్పష్టం చేశారు. రాష్ట్రపతి మాత్రమే ఆర్టికల్ 341 కింద ఏ రాష్ట్రానికైనా కొన్ని వర్గాలను షెడ్యూల్డ్ కులాలుగా నిర్ణయించగలరని గవర్నర్తో సంప్రదించి ఆయా రాష్ట్రాలకు ఎస్సీల నోటిఫై చేయాలని తెలిపారు. 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగల ఉద్యమం ఊపందుకోవడంతో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ని నియమించి ఆ కమిషన్ సిఫారసుల మేరకు షెడ్యూల్డ్ కులాలను ఏబిసిడీలుగా వర్గీకరిస్తూ 2000 సంవత్సరంలో చట్టం చేసింది. ఈ చట్టాన్ని ఏపీ హైకోర్టులో సవాల్ చేసినప్పుడు ఈ చట్టం సరైనదేనంటూ ఏపీ హైకోర్టు 5 న్యాయమూర్తుల ధర్మాసనం మెజారిటీ తీర్పును ప్రకటించింది. దాన్ని ఈవి చెన్నయ్య సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ సంతోష్ హెగ్డే నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు తీర్పును కొట్టేసింది. దాంతో 4 ఏళ్లుగా మాదిగలు అనుభవిస్తున్న వర్గీకరణ ఫలాలకు తెరపడింది. ఈవి చెన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పంజాబ్, హర్యానా హైకోర్టు కూడా 2010లో పంజాబ్లో ఎస్సీ వర్గీకరణను కొట్టేసింది. ఎస్సీ కోటాలో సగం ఖాళీలను వాల్మీకులు,
మగుభీ సిక్కులకు కేటాయిస్తూ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. దవీందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం పేరుతో ఈ కేసు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు 2020లో 5 సభ్యుల ధర్మాసనం దాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాలని సిఫార్సు చేసింది. ఉపవర్గీకరణ ఆమోదయోగ్యం కాదంటూ ఈవి చెన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని ఈ ధర్మాసనం కోరింది. ఆ మేరకు జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. బాలగోపాల్ గారి వ్యాసం కూడా సుప్రీం తీర్పును ప్రభావితం చేసింది. పంజాబ్ ప్రభుత్వం తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ తన వాదనలో 2005లో ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ వీక్లీలో ప్రముఖ తెలుగు రచయిత మేధావి బాలగోపాల్ గారు తన వ్యాసాన్ని విస్తృతంగా ఉటంకించారు. న్యాయకోవిదుడైన బాలగోపాల్ గారు ఆర్టికల్ 341కు వర్గీకరణ ఏ విధంగా విరుద్ధం కాదో స్పష్టంగా వివరించారని కపిల్ సిబాల్ గారు వాదించారు. ఉపవర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం కాదని బాలగోపాల్ చేసిన వాదనను ఉటంకిస్తూ ఆయన బాలగోపాల్ రాసిన వ్యాసాన్ని తన పిటిషన్కు అనుబంధంగా చేర్చారు. స్వజాతి వర్గమైన షెడ్యూల్డ్ కులాలను విభజించే అధికారం రాజ్యాంగంలోని 301 కిందకు శాసనసభకు లేదు అన్నప్పుడు ఆ అధికారం పార్లమెంటుకు మాత్రం ఎందుకు ఉంటుందని బాలగోపాల్ గారు దళితుల్లో దళితులకు న్యాయం అన్న పేరుతో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఈవి చెన్నయ్య కేసులో జస్టిస్ సంతోష్ హెగ్డే బెంచ్ ఇచ్చిన తీర్పు సామాజిక వాస్తవికతలకు దూరంగా ఉన్నదని బాలగోపాల్ గారు ఆ రోజు ఆర్టికల్లో విమర్శించారు. విద్య, సామాజిక సంక్షేమం, ఉపాధి కల్పనకు సంబంధించి రాష్ట్రాలకు అధికారాలు ఉన్నప్పుడు షెడ్యూల్డ్ కులాల్లో ఒక ఉపకులానికి జరుగుతున్న అన్యాయాన్ని అవి ఎందుకు సరిచేయలేవని ప్రశ్నించారు. మాదిగలకు చిరకాలంగా జరుగుతున్న అన్యాయాన్ని వివరించిన బాలగోపాల్ రాజ్యాంగాన్ని స్వేచ్ఛగా విశాలంగా మారుతున్న కాలం సామాజిక అవసరాలకు అనుగుణంగా అన్వయింప చేయాలని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి మాటలను జస్టిస్ సంతోష్ హెగ్డే ధర్మాసనం ఎలా తప్పుగా అన్వయించిందో ఆయన వివరించారు. చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14వ అధికరణంలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు కాదని చెప్పారు. ఎస్సీ కులాల్లో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్ 341కు ఎస్సీ కులాల వర్గీకరణ విరుద్ధం కాదని అన్నారు. రాష్ట్రాలకు ఆర్టికల్ 15 అంటే వివక్ష లేని, ఆర్టికల్ 16 అంటే సమాన అవకాశాలు కింద ఆయా వర్గాల వెనుకబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్లను కల్పించే అధికారం ఉందన్నారు. ఆర్టికల్ 341లో పేర్కొన్న కులాలను వేరు చేసి చూడడానికి హేతుబద్ధమైన సూత్రం ఉన్నప్పుడు, ఆ సూత్రం వర్గీకరణ లక్ష్యంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు వర్గీకరణ చేపట్టవచ్చని కూడా చెప్పారు. నిజమైన సమానత్వాన్ని సాధించడానికి ఉపవర్గీకరణ మార్గం అయినప్పుడు వర్గీకరణ రాజ్యాంగం బద్ధమే అవుతుందన్నారు. లభిస్తున్న డేటాను బట్టి చూస్తే ఎస్సీ కులాల మధ్య కూడా అసమానతలు ఉన్నాయని, ఆ కులాల వర్గంగా అవతరించిన ఒకే రకమైన కులాలు కాదని చెప్పారు. ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 ద్వారా కలిపినంత మాత్రాన విభజించడం కుదరనంత ఏకరూప వర్గంగా అవి ఏర్పడవని అన్నారు. కేవలం చట్టపరంగా ఇతర కులాలతో వేరు చేసి చూపడమనే పరిమిత లక్ష్యంతోనే ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 రూపంలో ఒక చోట కలిపారని జస్టిస్ చంద్రచూడ్ గారు వివరించారు. వెనుకబాటుతనం, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం విషయంలో గణించదగ్గ విశ్వసనీయమైన సమాచారం ఆధారంగానే వర్గీకరణ చేయవచ్చని కూడా చెప్పారు. ఇప్పటికే ఎస్సీ కులాల జాబితాలో ఉన్న ఏ కులానికైనా ఎస్సీ కులాలకు వర్తించే లబ్ధి చేకూరకుండా వర్గీకరణ చేపడితే రాజ్యాంగ విరుద్ధం అవుతుందని స్పష్టం చేశారు. బాగా వెనుకబడిన కులాలకు అధిక ప్రాధాన్యం లభించేటట్లు చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలదేనని జస్టిస్ గవాయ్ అన్నారు. ఎస్సీ ఎస్టీల్లో కొంతమంది వ్యక్తులే రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. 100 ఏళ్ల అణచవేతను ఎదుర్కొన్న ఎస్సీ ఎస్టీ కులాల్లోనూ అంతరాలు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలను కాదనలేమని చెప్పారు. రిజర్వేషన్లకు రాజ్యాంగంలోని 341 అధికరణే ప్రాతిపదిక అని ఈవి చెన్నయ్య కేసులో సుప్రీంకోర్టు భావించడమే మౌలిక లోపమని జస్టిస్ గవాయ్ గారు వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల కోసం కులాలను గుర్తించే పని మాత్రమే ఆర్టికల్ 341 చేస్తుందని కూడా చెప్పారు. ఒక పెద్ద వర్గంలో భాగమైన మరో ఉపవర్గం వివక్షను ఎదుర్కొంటున్నందుకే ఉపవర్గీకరణ చేయాల్సి వస్తుందని కూడా తెలిపారు. ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమ నేపథ్యం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం షెడ్యూల్డ్ కులాలకున్న 15% రిజర్వేషన్ను వర్గీకరించి అప్పటి 59 కులాలకు దామాషా ప్రకారం పంచిపెట్టాలన్నది ఎస్సీ వర్గీకరణ డిమాండ్. దీన్ని 1972 నుంచి మాదిగ కులస్తులు ఏదొక రూపంలో చేస్తూ వచ్చారు.
అనేక మంది మాదిగ కులస్తులైన ప్రజాప్రతినిధులు అప్పటి ముఖ్యమంత్రులకు విజ్ఞప్తులు వినతులు అందించారు. 1994లో ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది. రాడికల్గా పూర్వ జీవితం గడిపిన మందకృష్ణ మాదిగ దీని వ్యవస్థాపక అధ్యక్షులు. వామపక్ష ఉద్యమాలతో సంబంధం ఉన్న కృపాకర్ కార్యదర్శిగా వ్యవహరించారు. 1990వ దశకంలో ఉద్యమం ప్రాచుర్యాన్ని సాధించుకుంది. లక్ష్యం తేలికగా వివరించేదిగా ఉండడం, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆయా కులస్తులు నివసిస్తుండడం, సంవత్సరాలుగా డిమాండ్ ఉన్న ఒకే ఒకసారి ఉద్యమ రూపం దాల్చడం వంటివి దీనికి అనుకూలతలయ్యాయని మానవ హక్కుల ఉద్యమకారుడు కె బాలగోపాల్ అప్పుడు పేర్కొన్నారు. అయితే సరళంగా వివరించగల ఉద్యమ లక్ష్యాన్ని ప్రజలకు చేరవేయడంలో సంక్లిష్టమైన పద్ధతులు పాటించడం కొంత ఇబ్బందికరమైందని ఆయన భావించారు. అయితే దీనిపై వ్యతిరేకత ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మాల మహనాడు కౌంటర్ ఉద్యమం ప్రారంభించింది. ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న పివి రావు మాల మహనాడును ప్రారంభించారు. వ్యతిరేకిస్తూ చేసిన వాదన ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్డ్ కులాల అసమానత కులపరమైనది కాక ప్రాంతపరమైనదని పేర్కొన్నారు. ప్రధానంగా మాల కులస్తులు కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగాను, రాయలసీమ తెలంగాణలో మాదిగ కులస్తులు ఎక్కువ మంది ఉండడం దీనికి ప్రధాన కారణమని, గోదావరి కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని ఆర్థికాభివృద్ధి వల్ల ఆ ప్రాంతపు కులస్తులకు అవకాశాలు ఎక్కువ లభించాయని, దీనికి వర్గీకరణ సరైన పరిష్కారం కాదని ప్రధానమైన వాదన. దీనికి సమర్థనగా రెండు సామాజిక వర్గాల కన్నా వెనుకబడిన రెల్లి కులస్తులు ప్రధానంగా ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో జీవిస్తుండడం, పారిశ్రామిక నగరమైన విశాఖపట్నంలో వారి ఉనికి తక్కువే కావడం కూడా చూపించారు. అలాగే కులపరంగా షెడ్యూల్డ్ కులాల మధ్య సామాజిక అంతరాలున్నాయన్న వాదనను తోసిపుచ్చారు. మాల మహనాడు ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు వేసింది. 1997 సెప్టెంబర్ 18న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్ బెంచి జీవో ప్రభుత్వ పరిధికి మించినదని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ జీవోను నిలుపుదల చేస్తూ తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ తీర్పు రావడం ఎస్సీఓల్లో చాలా ఆనందమైనటువంటి, ఎస్సీలకి ఇది ఒక ఆనందకరమైనటువంటి విషయంగా చెప్పొచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.